భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా కాకినాడ రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబొత్తుల అప్పారావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున అంబేద్కర్ మేలుకొలుపు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని, సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం, శాంతి, సమానత్వం, సోదరభావం నెలకొల్పడంలో అంబేద్కర్ పాత్ర అపారమని కొనియాడారు. కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ, అంబేద్కర్ ఒక వర్గానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి నాయకుడు కాదని, యావత్ ప్రపంచానికే మార్గదర్శకుడని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను, ఆలోచన విధానాన్ని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అని, ముఖ్యంగా యువకులు అంబేద్కర్ బాటలో నడిచి విద్యను ఆయుధంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రూరల్ కో కన్వీనర్ కటకంశెట్టి బాబీ మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ అణగారిన వర్గాల అభివృద్ధికి కట్టుబడి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఈ అంబేద్కర్ ఉత్సాహ ర్యాలీ నిర్వహించిన అప్పారావును అభినందించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు, యువజన సంఘాలు, సాంప్రదాయ డప్పు కళాకారులు, గారడీ నృత్యాలతో మహిళలు, యువకులు నీలిరంగు దుస్తులతో అంబేద్కర్ చిత్ర పటాలను ప్రదర్శిస్తూ కాకినాడ నగరం భానుగుడి సెంటర్ నుండి మెయిన్ రోడ్డు మీదుగా ఇంద్రపాలెం అంబేద్కర్ కాంస్య విగ్రహం వరకు ఈ ర్యాలీ జై భీమ్ నినాదాలతో ముందుకు సాగింది. 400 అడుగుల విగ్రహం పెడుతున్నారు చైనాలో. అక్కడే కాదండి, ప్రపంచ దేశాలన్ని చోట్ల కూడా ఆయన ఆశయాల ఆలోచన విధానం నెరవేరుస్తున్నారండి ఈ రోజున. అంటే జగన్మోహన్ రెడ్డికి ఈరోజు అంబేద్కర్ పట్ల ఎపాటి గౌరవం ఉందో, ఏ విధంగా గౌరవించారో చెప్పడానికి ఈ విషయం చెప్పారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా అవమానపరిచారండి ఈరోజు అంబేద్కర్ గారిని జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అంబేద్కర్ ఆశయాలు కానీ, ఆలోచన విధానం కానీ ఈరోజు ముందుకు తీసుకెళ్తూ రాబోయే కాలం భవిష్యత్తులో ఈరోజు ఏదైతే అంబేద్కర్ ఆశయాలు కానీ, ఆలోచన విధానాలు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు దేశంలోనే ఈరోజు అన్ని చాలా పార్టీలు ఉన్నాయి, కాదంటలేదు, ఎన్నో పార్టీలు ఉన్నాయి, ఎన్నో పరిపాలన జరుగుతున్నాయి ప్రపంచం మొత్తం అనేక పార్టీలు. కానీ 100% అంబేద్కర్ ఆశయాలు, ఆలోచన విధానాలు ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి నారా చంద్రబాబు. ఆ నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో మేము పనిచేయడం గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైనప్పుడు కూడా మా అప్పారావు ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం గత సంవత్సరం చేశాడు, ఈ సంవత్సరం చేస్తున్నాడు. అదేవిధంగా మేలుకొల్పాలన్న ఆలోచనతో, భావితరాలు తెలియాలన్న ఆలోచనతో, కేవలం ఏదో అంబేద్కర్ కార్యక్రమం చేశామని కాదు, భావితరాలు తెలియాలి, ఆయన గురించి తెలియాలి, ఆయన గొప్పతనం తెలియాలి. ఎందుకంటే గొప్ప నాయకుల విషయాలు తెలియాలండి అందరికి కూడా. తెలియకపోతే కనుమరుగైపోద్దని. ఆయన ఎంత కష్టపడ్డారు, ఏ విధంగా పొందుపరిచారు రాజ్యాంగాన్ని, అది ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన పొందుపరిచిన రాజ్యాంగం బట్టే ఈ సమాజంలో ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛగా తిరగలుగుతున్నారు, బతకగలుగుతున్నారు. అది దానికి స్ఫూర్తి ఆయనే నేను అంబేద్కర్ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు అప్పారావుకి మనస్ఫూర్తిగా సహకరించిన వాటి అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ జై భీమ్, జై భీమ్. ఏదేమైనా అంబేద్కర్ విగ్రహాలు కాకినాడలో ఒక 50 ఉంటాయి. రేచిలపేటకో, అచ్యుతాపురానికో, బ్యాంకుపేటకో పరిమితం అయిపోయి ఆ 14వ తారీఖున అక్కడే చేసుకోవడం జరుగుతుంది. కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఈ యొక్క ఎస్సీ నియోజకవర్గం కాకినాడ ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధ్యక్షుడిగా నాకు ఇచ్చినప్పుడు నేను అనుకున్నాను, మా పేటలకు అంబేద్కర్ పరిమితం కాకూడదు. స్టాట్యూ దగ్గరే ఈ జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని కాకినాడ నడిపోట్లో ఊరేగింపు చేసి ప్రజలందరూ మేలు కొలపాలా, ఆయన గురించి ఒక రోజు చర్చ జరగాలని చెప్పి 10వ తారీఖున ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం పెట్టడం మొట్టమొదటిసారిగా నాకు మా సిటీ శాసనలో వనమాడి కొండబాబు ఫుల్గా ప్రోత్సాహం ఇచ్చి నన్ను ముందుకు నడిపించినందుకు మరొకసారి జైభీములు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కాకినాడలో ఈ ఎస్సీలందరూ కూడా ఎంతో ఉచ్చేతంగా తగ్గిపోతున్నటువంటి రోజుల్లో ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎందుకు తీసుకెళ్లాలో ముందుకనేటువంటి ఆలోచనతో ముందుకొచ్చారు. ఈ కార్యక్రమం నన్ను పోషిస్తూ కాకినాడ రూరల్ మా రూరల్ యువనాయకుడు కటకంశెట్టి ప్రభాకర్ బాబీ కానీ, మా అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు గారు కానీ నాకు ముందుండి అన్ని విధాల సాయి సహకారాలు అందించి ఈ కార్యక్రమం విజయవంతం చేయడం, మరి ముఖ్యంగా 2005 నుంచి కూడా ఒక చిన్న కార్యకర్తగా నన్ను ఈరోజు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్గా తీసుకొచ్చినటువంటి మరొకసారి మా కొండబాబు గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఊపిరున్నంతకాలం ఏప్రిల్ 10వ తారీఖున చాలా కష్టం, ఒక్కటి చేయడం అంటే చాలా కష్టం. అంబేద్కర్ అలాగనుకుంటే ఏమీ చేయలేకపోను. ఏదైనా ఆయన చేశాడు కాబట్టి ఆయన బాటలో ఆయన ఆశయాన్ని అనుమిస్తూ ఈ యొక్క మేలుకొలుపు ర్యాలీ వేల మందితో అయ్యి త్వరలో లక్షల మంది దాకా చేరాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు తెలియ. ఈరోజు కొల్లాబొత్తుల అప్పారావు గారు, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి కొల్లాబొత్తుల అప్పారావు గారు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి 136వ అంబేద్కర్ జయంతి, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు, భారతరత్న అంబేద్కర్ గారు. అంబేద్కర్ అంటేనే భారతదేశంలో ఎవరూ మర్చిపోలేనటువంటి పేరు. భారతదేశంలో
మరి రాజ్యాంగాన్ని రచించి ఈరోజు ఒక చట్టాన్నైనా, ఒక న్యాయాన్నైనా, ఒక రాజకీయ వ్యవస్థనైనా మనం ఇంత చక్కగా నడపగలుగుతున్నాం అంటే అది ఒక అంబేద్కర్ వల్లే సాధ్యమైంది. కాబట్టి ఈరోజు ఎవరు మర్చిపోలేని పేరు ఒక అంబేద్కర్ గారని మీరు అందరికీ తెలియజేయడం అయింది. కొల్లబొత్తుల అప్పారావు గారు ఇది 8వ అంబేద్కర్ జయంతి చేయడం కాకినాడ జిల్లా మొత్తానికి. కొండబాబు గారి సహాయ సహకారాలతో, ఆనందరావు గారు ఆశీస్సులతో అప్పారావు గారు మరిన్ని ప్రోగ్రాములు, మరిన్ని అంబేద్కర్ జయంతులు ముందుకు ఇంకా ఘనంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాంటి అంబేద్కర్ గారు ఏప్రిల్ 14వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు కాకినాడలో మా సోదరులందరూ, ఈ యొక్క కూటమి గవర్నమెంట్లో ఉన్న సోదరులందరూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషకరం. మేమందరం ఒకటే చెప్తున్నాం, నేను ఎమ్మెల్యేగా అమలాపురం కానీ, మా కొండబాబు గారు కానీ, మిగిలిన సోదరులు కానీ మేమందరం సగౌరవంగా చెప్పేది ఏంటంటే అంబేద్కర్ గారు ఉన్నంతకాలం ఈ భారతదేశ ప్రజాస్వామ్యం ఇలాగే వర్ధిల్లుతుంది. భారతదేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, అన్ని కులాలు కలిసి ఉండేలాగా, అన్ని కులాలు కలిసి ప్రయాణం చేసేలాగా, పరిపాలించుకునేలాగా ఈవేళ ఈ దేశం ముందుకు వెళ్తుందంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వేసిన బీజం, ఆయన చేసిన పోరాటం, ఆయన ఆశించినటువంటి సమాజం మాత్రం తెలియజేసుకుంటూ దీని అన్ని వర్గాలు ఆచరించాలా, అన్ని వర్గాలు మెచ్చుకోవాలా. అంబేద్కర్ గారు ఒక వర్గానికి కానీ, ఒక కులానికి కానీ ఎంత మాత్రము పరిమితం కాదు.